నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని నివేదికలో తెలిపింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో వెల్లడించారు. వాప్కోస్ నివేదిక తొక్కి పెట్టారని కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని తెలిపింది. టర్న్ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని నివేదికలో తెలిపింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో వెల్లడించారు. వాఫ్కోస్ నివేదిక తొక్కిపెట్టారని కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదని సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని తెలిపింది. టర్న్ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని తెలిపారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. వివరాలేంటి? జ్యోతి, కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ నిర్ణయం మేరకే మొత్తం కాళేశ్వరం నిర్మాణం జరిగింది. నిపుణులు ఇచ్చిన కమిటీని ఉద్దేశపూర్వకంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత డిజైన్ల మార్పులో కూడా కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పట్టించుకోలేదని ముగ్గురిని పైన అభియోగాలు మోపుతున్న పరిస్థితి. కాళేశ్వరం కమిషన్ ఏదైతే కాంట్రాక్టులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో కాంట్రాక్టుల విషయంలో కూడా విధానాలు పాటించలేదు. మొత్తం మీద నిధులు దుర్వినియోగం అయ్యాయి అని కీలకమైన విషయాలైతే బయటపెట్టింది. ఏదైతే మొదటి నుంచి కూడా వస్తున్న అభియోగాలు ఉన్నాయో వాటిని కమిటీ నివేదికలో నిర్ధారణ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.